తాజాంశాన్ని చూస్తున్నాం. పోలవరం ప్రాజెక్టు కొత్త డాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, పోలవరం కొత్త డాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులపై తాజా వివరాలేంటి? షాహీన్, పోలవరం ప్రాజెక్టులో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్, కీలకంగా ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ప్రారంభమైంది. దీంతో పోలవరం పునర్నిర్మాణం మళ్లీ ప్రారంభమైందని చెప్పాలి. గడిచిన 5 ఏళ్లలో పూర్తిగా కేవలం 3% పనులతో మాత్రమే ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టులో ఇప్పుడు మళ్లీ పోలవరం ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాయని చెప్పాలి. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంతో ఈ షెడ్యూల్ మొత్తం ప్రారంభించినట్టయింది. దాదాపుగా 1.396 కిలోమీటర్ల మేర ఈ పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తారు. ప్రధాన నదీ ప్రవాహ మార్గంలో భూమికి దిగువన ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మితం అవుతుంది. 1.5 మీటర్ల వెడల్పుగా, అలాగే 1.396 కిలోమీటర్ల మేర పొడవున ఈ నిర్మాణం అయితే కొనసాగుతుంది. అయితే పాత డయాఫ్రమ్ వాల్కి ఎగువన 6 మీటర్ల ఎగువన దీన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ దాదాపుగా 18 నెలల్లో దీని నిర్మాణాన్ని పూర్తి చేయాలని చెప్పి లక్ష్యంగా విధించుకున్నారు. అలాగే ఈ డయాఫ్రమ్ వాల్ సగం నిర్మాణం అయిన తర్వాత దీనిపైన సమాంతరంగానే దీనిపైన ఎర్తక్రమ్ రాక్ఫిల్ డ్యామ్, కీలకంగా ఉన్నటువంటి ఎర్తక్రమ్ రాక్ఫిల్ డ్యామ్ నిర్మాణం మొదలు పెడతారు. తద్వారా అత్యంత వేగంగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా ఉంది. అందులో భాగంగానే 2027 డిసెంబర్ నాటికి మొత్తం ఈ పోలవరం ప్రాజెక్టు పనులన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. అందులో భాగంగానే ప్రస్తుతం డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని పనుల్ని ప్రారంభించారు. ధన్యవాదాలు ధనంజయ్.